గత ఎన్నికల్లో అధర్మానికి ధర్మానికి జరిగిన పోరాటంలో అధర్మం గెలిచిందని వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాదు ప్రజాభవన్ అంటున్న ఎమ్మెల్యే ఏ ప్రజా సమస్యలను పరిష్కరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అతని ప్రవర్తనలో మార్పు రాలేదని ఆక్షేపించారు. తమ నాయకుడిపై చేసిన ఆరోపణలను 100 రోజుల్లో నిరూపణ చేయాలి, లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాలు విసిరారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని మేఘారెడ్డి ఆ పార్టీ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డిని ఇప్పటికీ కలవకుండా కుట్ర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై రేపు నేను ఈ ప్రజాభవనం నుంచి నేను ప్రజలకు ఏం సహాయం చేస్తాను, రేపు నేను వాళ్ళు చేసిన అభివృద్ధి కన్నా నేను రెట్టింపు అభివృద్ధి చేస్తానని చెప్పాలి తప్ప అహంకారానికి ఆత్మగౌరవానికి జరిగిన ఈ సమరంలో నేను విజయం సాధించినని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాను. నిజంగా కూడా అధర్మానికి ధర్మానికి జరిగిన యుద్ధంలో ఇవాళ ధర్మం ఓడింది. న్యాయం కోసం పనిచేసిన తెలంగాణ ఉద్యమకారుడు నిరంజన్ రెడ్డి మరి 25 ఏళ్ల ప్రస్థానం నాడు నీ ప్రస్థానం ఏడవుంది మేఘారెడ్డి, నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. 30 ఏళ్ల కింద నీ జీవిత ప్రస్థానం ఏంది? ఇవాళ జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్టు నీవు ఒక శాసనసభ్యుడు ప్రజలతో ఎన్నుకోబడి శాసనం ద్వారా నిర్మితమైన దాని మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తిని నువ్వు మాట్లాడాల్సిన లాంగ్వేజ్ అదేనా అని మేము ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నాం. మతంతో ఉన్నవాడు, అవినీతి ఉన్నవాడు, వేదవా అనే మాటలతో కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు నువ్వు దేనితోనో పోల్చాలో మాకు అర్థం కావడం లేదు. ఇవాళ మరి నిజంగా నువ్వు మాట్లాడే ఆరోపణలు గత 6 నెలల నుంచి చేసినావు. నేను ఎందుకు ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగిందంటే అబద్ధాలతోన, తప్పుడు ప్రచారాలతోన అధర్మంగా ఈ ఎన్నికలు నువ్వు గెలిచినావు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో నీకు సభ్యత్వం లేదు. నువ్వు కేవలం లాబింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి నాయకుని టికెట్ నువ్వు గుంజుకొని మరి వాళ్ళ ఆత్మగౌరవం అని చెప్తున్నావు. నువ్వు ఆ కాంగ్రెస్ పార్టీ బ్యానర్ మీద గెలిచి మరి ఏఐసిసి కార్యదర్శి అయినటువంటి చిన్నారెడ్డి గారిని కనీసం హృదయపూర్వకంగా అంటే కృతజ్ఞత భావంతో కూడా కలవకుండా అహంకారపూరితంగా ఇవాళ నువ్వు నీ కొటారిని వెంబడేసుకొని సీనియర్ నాయకులైనటువంటి కాంగ్రెస్ నాయకులను మొత్తాన్ని కూడా అవమాన మరి 3 సందర్భాల్లో భూముల విషయాలు మాట్లాడేది. ఎక్కడైనా ఒక భూమిని ఆక్రమించినట్టు కానీ ఎవరితోనైనా గుంజుకోవడం కానీ ఇల్లీగల్గా ఎలాంటి ఆస్తులు సంపాదించినట్లు కానీ మరి ఈ 6 నెలల్లో నీవు ఒక్కటి కాకుండా ఒకటి కూడా నిరూపించలేని మొనగాడవు. ఇవాళ నీవు గెలిచిన తర్వాత మాట్లాడిన మాటలు ఏమి మాట్లాడినా అవి మాట్లాడకుండా మళ్ళీ వ్యక్తిగత విమర్శకు దిగుతున్నావు. దీన్ని విజ్ఞాన